మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి ఈరోజు బైరాగపట్లోనే లింగేశ్వర్ నగర్ దగ్గర ఫ్రెండ్లీ వైన్ షాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా ఈ వైన్ షాప్ వద్దని చెప్పేసి స్థానిక ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్థానిక పోలీసులు కూడా ఏమాత్రం స్పందించలేదు. నిజంగా నిన్నటువంటి ఈ వైన్ షాప్ ఏదైతే సుగుణ చికెన్ సెంటర్ తీసేసి ఫ్రెండ్లీ వైన్ షాప్ పెట్టడం వల్ల పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నాయి. సుమారుగా 60 పడకల ఆసుపత్రికి ఇదే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి 50 మీటర్ల పరిధిలోనే 2 స్కూల్స్, పద్మావతి హై స్కూల్ ఉండి తర్వాత ఉన్నటువంటి బాబా విద్యానికేతన్ స్కూల్స్ 2 స్కూల్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఎదురుగా అనేకటువంటి పీజీ హాస్టల్స్, ముఖ్యంగా బీటెక్ చేస్తున్న వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి రకరకాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారుగా 500-600 మంది విద్యార్థులు ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాప్కి ఎదురుగానే హాస్టల్స్ ఉన్నాయి. ఇటువంటి జనావాసాల మధ్యగా హాస్పిటల్స్ వైపు, విద్యార్థుల వైపు, హాస్టల్స్ వైపు ఉన్నటువంటి హాస్టల్స్లో ఇట్లాంటి వైన్ షాప్కి అనుమతి ఉండడం చాలా సిగ్గుచేటు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ ఇస్తాం, వైన్ మద్యం తగ్గిస్తాం అని చెప్తూనే ఈరోజు వైన్ షాపులను పెంచడము, లైసెన్సులు ఇవ్వడమే, ఈరోజు ఉన్నటువంటి మద్యం తగ్గించడమా అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇదే విధంగా మనం చూడండి, ఎదురుగా బీర్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టారు. అదేవిధంగా వైన్ షాప్లో ఉన్నటువంటి ఇక్కడే కొన్ని యథేచ్ఛగా పెడతా ఉంటే విద్యార్థుల భద్రతకి ఈరోజు వాటిల్లుతా ఉంది. తక్షణమే ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, ఈ లైసెన్స్ రద్దు చేయాలి. ఈ లైసెన్స్ రద్దు చేసేంత వరకు ఇక్కడ మా పోరాటం ఆగదు, ఇక్కడ నుంచి లేసే ప్రసక్తి లేదు. రేపటి నుంచి ఈ లైసెన్స్ ఈరోజు సాయంత్రంలోకి రద్దు చేయకపోతే రేపు మేమే దాని మీద దాడి చేస్తాం. దాడి చేస్తున్న దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. స్థానిక బైరాగపట్నంలోని సాయినగర్ పంచాయతీలో ఈరోజు ఫ్రెండ్లీ వైన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా 2000 పైచీలకు విద్యార్థులు నివాసం ఉన్నారు. అదేవిధంగా మేస్త్రీ పనిచేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు, హమాలీ వర్కర్లు, మహిళలు కూడా నిరంతరం ఈ ప్రాంతంలో దాదాపు ఒక 10,000 మంది నిరంతరం తిరుగుతూనే ఉంటారు. సాయంత్రం 6 దాటిన తర్వాత వివిధ కళాశాల నుంచి కూడా విద్యార్థులు దగ్గరలో ఉన్నటువంటి పీజీ హాస్టల్కి వస్తున్నారు. చాలామంది తాగేసి ఈరోజు ఆ మహిళల పైన బాటలు వేయడం, అదేవిధంగా హింసించడము, వేధించడం జరుగుతున్నాయి. కాబట్టి స్థానికంగా ఇల్లున్నాయి, అదేవిధంగా జన వాసులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఈరోజు హాస్పిటల్స్నే ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది, విద్యా వైద్యం ఉన్న చోట ఎక్కడ కూడా వైన్ షాప్ పెట్టమని చెప్పి ఒకవైపు ప్రభుత్వం జీవోను జారీ చేసినా మరి ఈరోజు డబ్బుల కోసము, రాజకీయ పలుకుబడి కోసము, వాళ్ళ రాజకీయ నాయకులు కాపాడు కోసము అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకి ఈ ఫ్రెండ్లీ వైన్ షాప్ను అప్పగించి ఈరోజు విద్యార్థుల్ని, మహిళల్ని ఇబ్బంది పడే విధంగా ఇక్కడ తాగుబోతులు ఈరోజు చెలగాటం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, ఎక్సైజ్ ఆఫీసులు కళ్ళు తెరిచి ఇబ్బందిగా మారినటువంటి ఫ్రెండ్లీ వైన్ షాప్ను రద్దు చేయాలని చెప్పి, లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా దాడులు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పక్కన ఉన్న స్ట్రీట్లోనే ఉంటామండి మేము. ఈ పక్కన స్ట్రీట్లో మాది హాస్టల్, ఈ పక్కన స్ట్రీట్లో వచ్చేసి మాది హౌస్. ఇక్కడికి మా పిల్లలందరూ రోజు వ్యాన్ ఎక్కి దిగేది ఇక్కడికే వస్తారు, పోతారు. 110 మంది అమ్మాయిలు, గర్ల్స్ రోజు పొద్దున సాయంత్రం కాలేజ్కి వస్తూ ఉంటారు. సాయంత్రం కాలేజ్కి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాతకి వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళకి ఏం తీసుకోవడానికి నైట్ 7-7:30 వరకు వాళ్ళకి ఏమేమి కావాలో తెచ్చుకుంటారు. వీళ్ళు మార్నింగ్ 6 నుంచి ఓపెన్ చేస్తున్నారు షాప్. మార్నింగ్ 6 నుంచి అమ్ముతా ఉంటారు. ఎట్లా దారిని పోతారు, వస్తారు పిల్లలందరూ. ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ వ్యాన్ దగ్గరికి మేము నిల్చోబెడతాము. మేము లేకపోయినా పిల్లలు వ్యాన్ దిగి వ్యాన్ ఎక్కి వస్తారు. రేపటి నుంచి ఎట్లా వస్తారు ఆ విధంగా పిల్లలు? ఈడ వద్దు. మొన్న మేము చెప్పాము సిఐకి, ఎస్ఐ సార్ వాళ్ళకి అన్నట్టు చెప్తే, లేదమ్మా ఇక్కడ రద్దు చేస్తాం, మేము కుదరదు, మీరు కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి స్పందించలేదు ఇంతవరకు. వాళ్ళు ఏమంటే అదొక సాకు చెప్తున్నారండి, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు?
ఏది ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు. అందుకోసం అని చెప్పి ఇంకా మేమే మా పిల్లల్ని తీసుకొని వచ్చాము ఇక్కడికి.